దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. మరి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా మీరు? డిస్ట్రిబ్యూటర్ నుంచి నాకేం ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ప్రొడ్యూసర్గా వస్తున్నారంటే మెయిన్గా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి లేకపోతే థియేటర్స్ రావట్లేదని చెప్పి అట్లా ఫీల్ అవుతూ ఉంటారు కదా కొత్తగా వచ్చేవాళ్ళు. థియేటర్ రావట్లేదని అబద్ధం మాట. వారానికి 4 సినిమాలు రిలీజ్ థియేటర్కి వస్తాయి. పాపతో ఎట్లా చేయించారు? ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? అస్సలు ఆ నెంబర్ 1 ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారంటే పాప ఏం కాదు. అంటే మీరు ఇంత ధైర్యంగా మూవీని తీసుకురావడానికి కారణం ఏంటి? అంటే అంత ధైర్యం ఎట్లా అని? కథ నాకు దొరికిన కథ లాంటి ఇది ఛాలెంజ్. మేము దూత మీడియా ద్వారా ఇంకో ఛాలెంజ్ కూడా చేస్తున్నా. ఎవరైనా సరే మన సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా నాకు బాగలేదు, సినిమా నాకు బోరు కొట్టింది అంటే మీ టికెట్ డబ్బులకి నేను ట్రిపుల్ అమౌంట్ ఇస్తాను. చూసుకోండి. ఇంకా చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? మూవీ ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా? నేను 20 years నుంచి చేశాను. నేను తమిళ ఇండస్ట్రీలో చేశాను. ప్రమోషన్స్ అయితే ఇరక్కొట్టేస్తున్నారు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తోటి. 100% సినిమాలో జనాలలో ఎర్రచీర పోస్టర్ పడంగానే 100% ఒకసారి వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలా. ఇంకా కాంటెస్ట్ గురించి బాగా వైరల్ అవుతుంది, మీడియా వాళ్ళకి కూడా ఇచ్చున్నారు. అవునమ్మా. సో దాని గురించి చెప్తారా? అప్పుడు మా సురేష్ కొండరెడ్డి గారు మేము కలిసి మీడియా వాళ్ళు కూడా ఏమన్నా ఇద్దామని ఆలోచించి ఎన్ని ముద్దులు పెట్టారో సాంగ్ లెక్కేసేసి చేసాం. మీడియా వాళ్ళు కూడా శారీస్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. రేపు రిలీజ్ అప్పుడు కూడా థియేటర్లో శారీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి షోకి ఒక శారీ ఉంటుంది అన్నమాట. ఓకే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. ఇవాళ మనతో పాటు ఉన్నారు వైరల్ అవుతున్న మూవీ. ఏంటి ఆ వైరల్ అవుతున్న మూవీ అనుకుంటున్నారా? ఎర్రచీర. ఎక్కడ చూసినా ఎర్రచీర. ఎందుకంటే స్టోరీ లైన్ కనిపెడితే చాలు 5 లక్షలు ఇస్తామంటున్నారు. ఆ మూవీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు గారు. నమస్తే అండి సార్. చెప్పండి, ఎర్రచీర కాంటెస్ట్ ఏంటి అసలు? ఎర్రచీర ఇదొక హారర్ అండ్ మదర్ సెంటిమెంట్, యాక్షన్ అండ్ మంచి ఫుల్ మీల్స్ కలిగిన మూవీ. అంటే రొమాన్స్ అన్నిటికీ ఉంటుంది అన్నమాట, సబ్జెక్ట్లో ఉంటుంది. నెక్స్ట్ 5 లక్షలు ఏంటి అంటే మనము ఈ సబ్జెక్ట్ గెస్ చేస్తే సినిమా ఎవరైనా స్టార్టింగ్ ఎండింగ్ వరకు లైన్ గెస్ చేయాలి. సినిమా స్టోరీ ఏంటి, ఎవరి క్యారెక్టర్లు ఏంటి గెస్ చేయగలిగితే ఈజీగా గెస్ చేసేస్తారు. దానికి ఏంటి అంటే ఎలా గెస్ చేస్తారు అంటే ఈజీగా మన దగ్గర ఉన్న ట్రైలర్లు కావచ్చు, టీజర్లు కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎనీవన్ రిలీజ్ అయినాయి. ఒక ఐటమ్ సాంగ్ తప్ప మిగతా రిలీజ్ అయిపోయింది. సో ఈ 5 లక్షల రూపాయలు గెలుపొందాలి అంటే మీరు మొత్తం సినిమా స్టోరీని గెస్ చేసి నా నెంబర్కి కాల్ చేయమని చెప్పి డైరెక్ట్ నా పర్సనల్ నెంబరే ఇచ్చాను. అన్ని చోట్ల అంటే నా నెంబరే ఇచ్చాను. అందరు చేస్తా అంటున్నారు, ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు. చాలా మెసేజ్లు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. సో మంచి రెస్పాన్సే వస్తుంది. బట్ అందరు తప్పు చెప్తున్నారు స్టోరీలు అని ఇప్పుడే నేను దాన్ని డిస్కస్ చేయదలుచుకోలే. సో పెట్టండి. లాస్ట్ 1కి 3 ఛాన్సులు ఇద్దాం ఒక్కొక్కరికి ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో అంత గట్ ఫీలింగ్ ఉందా సార్, ఎవరు స్టోరీ లైన్ ని గెస్ చేయలేరు అని చెప్పి? 100% అంటే గెస్ చేస్తారు ఒరిజినల్గా. కానీ వాళ్ళు ట్రైలర్ చూసినట్లయితే నేను ఎక్కడ దొరకలేదు ట్రైలర్లో, నేను ఏ ట్రైలర్లో కూడా నేను ఇవ్వలేదు యాక్చువల్గా. బట్ వాళ్ళు గెస్ చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ ట్రై చేయాలి, గట్టిగా ట్రై చేయాలి. ఒక చదరంగం గేమ్ లాంటిది అనమాట. అట్లా ఉంటుంది. సార్, ఎర్రచీర అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ ఎర్రచీర ఇది యాక్చువల్గా ఒరిజినల్ జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసుకున్న కథమ్మా. ఓకే. యాక్చువల్గా చింతల్లో ఒక ఇంట్లో జరిగిన స్టోరీ ఇది. ఓకే. 2006-07 ప్రాంతంలో చింతల్లో ఒక ఇంట్లో జరిగింది స్టోరీ. ఒక మదరు, పాప అండ్ ఒక ఫాదరు, వీళ్ళ మధ్యలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసుకున్న స్టోరీ. సో ఆ అమ్మాయి ఏదైనా ఉందో అది ఎర్రచీర అనేది ఎలా ఉంటుంది ఏంటి అని కథలో తీసుకెళ్తాము. ఎర్రచీర మీద బేస్ అయ్యే కథ ఉంటుంది. ఆ కథనం కానీ ఏదైనా సరే ఎర్రచీర పైన మనం తీసుకోవడం జరిగింది అనమాట. ఇందులో వచ్చేసి హారరు, యాక్షను, థ్రిల్లింగ్ అన్నిటిలో మిళవించేసాం ఇందులో కథలో. మెయిన్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ క్యారెక్టర్ మనం ఏదైతే ఎర్రచీర క్యారెక్టర్కి ఒక పాప కావాలి, ఒక మదర్ కావాలి. ఈ 2 క్యారెక్టరైజేషన్స్ కోసం మేము చాలా ట్రై చేసాము. ఒక మంచి తెలుగు ఆర్టిస్ట్ని పెట్టాలని ప్లాన్ చేసి తెలుగు ఆర్టిస్ట్నే పెట్టాము. తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని అనుకుంటూ తెలుగు వాళ్ళనే పెట్టారన్నమాట. అవును, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని తెలుగు ఆర్టిస్టులనే పెట్టాం. మన హీరోయిన్ కూడా మన దానిలో కారుణ్య చౌదరి అనేసి మన తెలుగు అమ్మాయి. చాలా సెర్చ్ చేసాం, ముంబైలో కూడా సెర్చ్ చేసిన తర్వాత సరే ఓకే తెలుగు వాళ్ళకి బాగుంటుంది ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతోనే తెలుగు అమ్మాయిని అమ్మాయి యాక్టింగ్ పరంగా కానీ అన్ని చోట్ల బాగా చేస్తుంది అనేసి ఉద్దేశంతో ఆడిషన్స్ తీసుకున్నారా సార్ ఈ మూవీ కోసం? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఆడిషన్.
ఎందుకంటే ఆడిషన్ తీసుకొని నేను ఏ పని చేయను. ఎందుకంటే ఒక డైరెక్టర్గా నేను దమ్ముంది, నాలో దమ్ముంది. ఆర్టిస్ట్ ఎలాంటి వాడైనా సరే నేను చేయించుకోగలను. ఆ క్యాపబిలిటీ నాకు ఉంది కాబట్టి నేను ఆడిషన్ చేయను ఎవరిని. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ స్టోరీ ఎవరైతే మనం మామూలుగా చిన్న చిన్న స్టోరీస్ చూస్తుంటాం కాబట్టి వీళ్ళు యాక్ట్ చేసి నేను చూస్తాం కదా, చాలా నాకు అది. నేను దీనికోసం పర్టికులర్గా ఈ డైలాగ్ చెప్పమ్మా, ఈ యాక్టింగ్ చేయమ్మా, ఇవన్నీ బూతులు చేస్తుంటారు మన డైరెక్టర్ కొంతమంది. నువ్వు ఆ డ్రెస్ వేసుకున్నాడు, ఇది వేసుకున్నాడు, నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి, ఆడిషన్ చేయి. వాడు ఇక్కడ చేసినాడు రేపు ఆడు చేయడు, ఇక్కడ చేసినాడు ఆడు చేయడు. ఇలా ఈ కథలోనే నడుస్తుంటాయి. సో నేనేమంటానంటే ఆడిషన్ అనేది ఇంపార్టెంట్ కాదు. చాలా మంది ఆడిషన్ చేసి తీసుకుంటారు. ఆడిషన్ ఇక్కడ చేసిన వాళ్ళు ఆడ చేయాలని రూల్ ఏం లేదు. సో ఆ అమ్మాయిలో టాలెంట్ ఉంది, ఓకే, చేసిన ఆర్టిస్టు కొత్త అమ్మాయిని నేను ఎంకరేజ్ చేయాల, చేసిన అమ్మాయిని ఎంకరేజ్ చేశారు, మంచి నటన ఉన్న అమ్మాయిని ఆ అమ్మాయిని తీసుకోవడం జరిగింది. దట్టు పాప, ఈ పాప క్యారెక్టర్ కూడా నాకు చాలా మంది చాలా సజెషన్లు చేశారు, చాలా ఫొటోస్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ వచ్చాయి. ఒకరోజు నేను మహానటి మూవీ చూశాను. అంటే నేను అది మహానటి మూవీ చూసాను. మహానటిలో చిన్న పాపగా చేసిన అమ్మాయి ఇందులో బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారు మన సాయి చేసింది. ఆ సాయే మన దానిలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసింది అనమాట. ఈ పాపకి ఈ మదర్కి మధ్య బాండింగే ఎర్రచీర కథ. అది ఏంటి అనేది గెస్ చేయాలి, మేము కూడా గెస్ చేయాలి. థియేటర్స్ లో కూడా మనం చూపిస్తాం. సో అంటే ఇప్పుడు శ్రీరామ్ గారు ఆయన్నే హీరోగా తీసుకోవాలి అని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్గా ఇందులో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారమ్మా, ఒక శ్రీరామ్ గారు ఒకటే కాదు. శ్రీరామ్ అనే అతను మన దానిలో ఒక క్యారెక్టరైజేషన్, నాట్ ఏ హీరో. ఎవడు హీరో లేదు ఇందులో. ఇందులో హీరో చీర. ఓకే, స్టోరీ అని చెప్తారేమో అనుకున్నాను, అందరు చెప్పినట్లుగా హీరో స్టోరీ హీరో. ఆ చీర స్టోరీ కదా, ఎర్ర చీర టైటిల్ స్టోరీ కదా. సో చీర హీరో. ఇందులో ఏంటంటే మన శ్రీరామ్ కావచ్చు, కమల్ గారు కావచ్చు, అండ్ అజయ్ గారు కావచ్చు, నెంబర్ ఆఫ్ ఉన్నారు. 22 మంది తెలుగు ఆర్టిస్ట్ ఉన్నారు సినిమాలో. కమల్ కామరాజు, ఈ కమల్ గారు ఒక హీరో, శ్రీరామ్ గారు ఒక హీరో, అజయ్ గారు ఒక విలను, ఇలా భానుశ్రీ ఒక విలను, ఇలా ప్రతి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి సబ్జెక్ట్ లో. ఇప్పుడు మనం కారుణ్య చౌదరి కావచ్చు, జీవా గారు కావచ్చు, ఉత్తేజ్ గారు కావచ్చు, రఘుబాబు కావచ్చు, అఘోరా క్యారెక్టరైజేషన్ ఉంది. ఇలా ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ ఒక్కొక్క క్యారెక్టర్ స్పెషాలిటీ ఉంటుంది సినిమాలో. మీరు కూడా యాక్ట్ చేశారు కదా సార్ ఈ మూవీలో, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది దీంట్లో? ఒక డీసీపీ క్యారెక్టర్ అమ్మా, ఒక డీసీపీ శివకుమార్ అని ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉంటుంది. నాకు సాంగ్ కూడా రిలీజ్ అయింది, ముద్దు ముద్దు, అది కూడా వైరల్ అవుతుంది. తొలి తొలి ముద్దు అని ఒక సాంగ్ చేసాం మనం, అది కూడా బయట మార్కెట్ లో వైరల్ అవుతుంది. దానికి కూడా మనం 1 lakh మంచి రెస్పాన్స్ వస్తుంది సార్ దానికి కూడా. అవును, తొలి తొలి ముద్దు అని ఒక సాంగ్ చేసాం. ఈ కారుణ్య చౌదరి నేను కలిపి చేసాం సాంగ్. అది బాగుంటుంది సినిమాలో, ఒక మంచి ఫ్యామిలీ కంటెంట్. ఆ సాంగ్ కూడా మనకు ప్రమోద్ పులిగిల్ల ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్. జయసూర్య రాశాడు, అంజనా సౌమ్య గారు అండ్ మనం హేమచంద్ర పాడారు. పాడారు. ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది. దీని గురించి మా నెల్లూరులో చాలా మంది దీని గురించి చేస్తున్నారు. మా మిత్రుడు ఉంటాడు, రావురి వెంకట అని ఉంటాడు నెల్లూరులో. అతను బాగా దీనికోసం వైరల్ చేస్తూ నెల్లూరులో మొత్తం తిప్పుతున్నాడు అనమాట. వాళ్ళు ఈ సాంగ్ ని చాలా మంది యాక్ట్ చేస్తున్నారు, నాకు పంపిస్తున్నారు, కొంతమంది ఇన్స్టాలో పెడుతున్నారు, స్టోరీస్ చేస్తున్నారు. దానికి కూడా నేను గిఫ్ట్ ప్రకటించాను, 25,000 గిఫ్ట్ ఇస్తున్నాను దానికి కూడా మంచి బెస్ట్ కపుల్ కింద 25,000 రూపీస్ గిఫ్ట్స్ ఇస్తున్నాం అనమాట. అది రిలీజ్ బిఫోర్ వరకు దాని ప్రయత్నం చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే. సాంగ్స్ గురించి ఒకసారి, దీంట్లో ఈ మూవీలో సాంగ్స్ ఎన్ని ఉన్నాయి దాని గురించి చెప్తారా? ఇందులో వచ్చేసి సాంగ్స్ వచ్చేసి షూటింగ్ చేసింది అయితే 2ఏనమ్మా, 3 సాంగ్స్ ఉంటాయి. 3 సాంగ్స్ ఒకటేమో అఘోరా సాంగ్ షూట్ చేయలేదు, అది లిరికల్ రిలీజ్ చేసాము. ఒకటేమో ఐటమ్ సాంగ్ రఘుబాబు గారి మీద ఉంటది అనమాట, దిల్కుష్ బాబా అని. యాక్చువల్గా డేరా బాబా అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఇన్స్పిరేషన్ చేసిన క్యారెక్టర్ వేసినాడు దిల్కుష్ బాబా. అంటే కొంచెం అమ్మాయిలతో ఎలా ఉంటాడు, సమాజం ఎలా ఉంటాడు, ఇలాంటి బాబాలు ఎలా ఉంటారు అనేసి 100 మంది బాబాలు ఉంటారు కదా, ఇలాంటి బాబాలు ఉన్నారు కదా, దొంగ బాబా లాంటి క్యారెక్టరైజేషన్ దిల్కుష్ బాబా క్యారెక్టర్. సో ఈ మూవీతో ఏమైనా మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారా? ఉందమ్మా, మంచి మెసేజ్ ఉంది. ఒక సమాజంలో తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆప్యాయతలకు గురి కాని తల్లిదండ్రులందరికీ, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య, తల్లికి తండ్రికి మధ్య, ఆడపిల్లకి మగపిల్లోడికి మధ్య వేరియేషన్తో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అవుతుంది అనమాట ఎర్రచీర. ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ చేస్తున్నారు మీరు. ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్కి ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఏర్పడ్డాయా, మీరు ఎలాంటి ఫేస్ చేశారు? అంటే మా చిన్న ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది కాదు, మా సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు చాలా మంది, నేను చిన్న నిర్మాతలు ఒకటే చెప్తున్నా. ఇప్పుడు బేసిక్గా మేము ఒక డేట్ అనౌన్స్ చేస్తున్నాం, రిలీజ్ డేట్. మనం ఒక డేట్ అనుకున్నాం అనుకోండి, ఆ డేట్ లోపల మ్యాక్సిమం 4 సినిమాలు రిలీజ్ అయితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది.
ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక సినిమా అనౌన్స్ చేశాక ఒక సినిమా 2 సినిమాలు ఉన్నాయనుకోండి, డిస్ట్రిబ్యూటర్ మన సినిమా కాడికి వచ్చి మన సినిమా కొని, ఎగ్జిబ్యూటర్ మన సినిమా కాడికి వచ్చి మన సినిమా థియేటర్లో కట్టుకొని అన్నీ చేస్తారు. అదే 4, 5 సినిమాలు మనం రిలీజ్ చేసామనుకోండి, ఎగ్జిబ్యూటర్ ఏం చేస్తాడు, మన సినిమాని కించి చూపి మీరే అన్నీ చేయండి, క్యూబులు మీరే కట్టండి, పబ్లిసిటీ మీరే కట్టండి, అన్నీ మీరే కట్టండి, ఈ యొక్క భావన కలుగుతుంది. అంటే నా సినిమా కోసం చెప్పట్లేదు, మన సినిమా పెద్ద సినిమా, ఎందుకంటే నేను 5 కోట్ల బడ్జెట్ పెట్టాను, నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా నాకు రేట్ ఇచ్చి కొంటున్నాను. నా సినిమా చిన్న సినిమా గురించి చెప్తున్నా. అంటే వీళ్ళకి ఎందుకంటే అంత కాంపిటీషన్ పోయి మీరు ఎందుకు ఎదురు డబ్బులు పెడుతున్నారు? సినిమా ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్ మాకు డబ్బులు ఇచ్చి ఎగ్జిబ్యూటర్ మాకు డబ్బులు ఇస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ ఇండస్ట్రీలో కొంతమంది దరిద్రులు, నేను చెప్తున్నా కొంత దరిద్రులే వాళ్ళు చెప్పాలంటే, పోయేసేసి చిన్న కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, 4, 5, 6 పేర్లు ఉన్నాయి, పేర్లు చెప్పకూడదు. ఈ 5, 6 మంది దగ్గరికి పోవడం, అప్రోచ్ అవ్వడం, వీళ్ళే డబ్బులు కట్టడం, వీళ్ళే క్యూబులు పెట్టడం, వీళ్ళే పబ్లిసిటీ పెట్టుకోవడం, దీనివల్ల ఏమవుతుంది ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మనుగడ కరువు అయిపోయింది. సినిమా ఫీల్డ్లో డబ్బులు పెట్టాం పోయాయి. ఎందుకు పోతే సినిమా ఫీల్డ్లో డబ్బులు పెడితే? నీకు ప్లానింగ్ లేక నువ్వు డబ్బులు పోగొట్టుకున్నావు, నీకు ప్లానింగ్ లేక చేతగాతనంగా నువ్వు చేసుకుంటున్నావు, అంతేగాని సినిమా ఫీల్డ్లో డబ్బులు ఏం పోలా, డబ్బులు పావు. ఇండస్ట్రీ అనేది చాలా చేస్తే మంచి బిజినెస్, అది ప్లానింగ్ తో చేసుకుంటే మంచి బిజినెస్. సో చిన్న నిర్మాతలకు ఎదురయ్యేది ఇది ఒకటే సమస్య, రిలీజ్ సమస్య ఒకటే ఉంటుంది, థియేటర్ల సమస్య అయితే లేదు. ఎవరు డబ్బులు ఇప్పుడు అంత ఏంటంటే ఎదురిచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. మీరు ఏమంటున్నానంటే మీరు ఎదురిచ్చి సినిమాల్లో ఈ ప్రస్తుతానికైతే మీరు ఎదురు చెప్పినంత ₹1 రావు. శాటిలైట్ వాడు ఇవ్వట్లేదు, డిజిటల్ వాడు ఇవ్వట్లేదు, ఎవడు ఇవ్వట్లేదు డబ్బులు. ఎందుకు ఇవ్వట్లేదంటే సినిమాల కంటెంట్లో దమ్ముంటే ఆటోమేటిక్గా ఆడుతుంది, ఇది మాత్రం కన్ఫర్మ్. అది ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా. ఉదాహరణకి ఈ మధ్యలో రిలీజ్ సినిమాలు దాన్ని చూపించాయి. సో నేనేమంటానంటే రిలీజ్ సమస్యలు అనేది మాకేం లేవు. కాకపోతే ఏంటంటే కాంపిటీషన్ వల్ల ఎగ్జిబిటర్ ఏముంటుందంటే ప్రస్తుతానికి ఉన్న ఏదో సినిమాలే నడుస్తుందిలే అని ఆలోచించి ఏదో సినిమా తీసుకుంటాడు. ఈ సినిమా నడుస్తుందా అంటే ఫ్రీగా వస్తుంది వాడికి, ఏదో డబ్బులు పెట్టాలి, అలా ఆలోచించేస్తున్నారు. కాబట్టి చిన్న నిర్మాతలకు ఏంటంటే వారానికి 4 సినిమాలు రిలీజ్ చేయండి, హ్యాపీగా ఇండస్ట్రీ బాగుంటుంది అని చెప్తున్నాను. మరి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా మీరు? డిస్ట్రిబ్యూటర్ నుంచి నాకేం ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా ఫ్రెండ్సే ఉంటారు ఆల్మోస్ట్. ఓకే, నాకు ఇండస్ట్రీ 20 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి. సో నాకు డిస్ట్రిబ్యూటర్ నుంచి నాకేం ఇబ్బంది, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్, నేను కూడా ఒకప్పుడు ఎగ్జిబిటర్ని కూడా. అంటే నేను కొన్ని థియేటర్లు ఈజీ కూడా తీసుకున్నా, కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశా. సో నాకు వాళ్ళ సైడ్ నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది రాదు, ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చి కొన్నాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తున్నారు, ఫ్రీగా తీసుకుంటున్నారు కొంతమంది, అది ఆ ఇబ్బందులు మనకేం రావు. మామూలుగా కొత్త సినిమాలు అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్గా వస్తున్నారు అంటే మెయిన్గా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, లేకపోతే థియేటర్స్ రావట్లేదు అని చెప్పి అట్లా ఫీల్ అవుతూ ఉంటారు కదా కొత్తగా వచ్చేవాళ్ళు. థియేటర్ రావట్లేదని అబద్ధం మాట. థియేటర్స్ 100% వస్తాయి. వారానికి 4 సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు వస్తాయి, వారానికి 40 సినిమాలు థియేటర్ల నుంచి వస్తాయి. ఉదాహరణకి వాళ్ళు తీసుకోండి, ఈ శుక్రవారం తీసుకోండి, ఈ శుక్రవారం రోజు దగ్గర 12 సినిమాలు రిలీజ్ అయ్యింది. దేనికి థియేటర్లు ఇస్తారు? ప్రేక్షకుడు దేనికి పోతాడు? ప్రేక్షకుడు ఏం చేస్తాడు, ఏది బాగుందో దానికి పోతాడు. నువ్వు ఇది ఎలా అయిపోయిందంటే ఒక ప్యాకెట్ లాగా తయారైంది ఇండస్ట్రీ, ఒక జూదంలా తయారైంది. ఎటువైపు జోకర్ పడితే అటువైపే ఉన్నట్టుంది పరిస్థితి, ఇండస్ట్రీ పరిస్థితి. సో నేనేమంటానంటే వారానికి 4 సినిమాలు రిలీజ్ చేయండి, హ్యాపీగా ఇండస్ట్రీ బాగుంటుంది, అందరూ బాగుంటారు. ఈ ఫ్రైడే రిలీజ్ ని, ఈ కాన్సెప్ట్ ని ఏమంటారు మీరు? అంటే యాక్చువల్గా సాటర్డే సండే వీకెండ్స్, సో 100% ఫ్రైడే రోజు రిలీజ్ అవుతాయి సినిమాలు. ఇంతకు ముందు కూడా ఇలాగే ఉండేదా సార్ ఫ్రైడే రిలీజ్ ఉంటుంది? అప్పుడేంటంటే పండగలకి పబ్బాలకి ఇప్పుడు అలా కాకుండా వారానికి శుక్రవారం సినిమా రిలీజ్ చేయాలి, గురువారం రిలీజ్ చేయాలి. గురువారం కొంతమంది రిలీజ్ చేస్తారు, శుక్రవారం కొంతమంది రిలీజ్ చేస్తారు, గురువారం శుక్రవారం 2 రోజులు రిలీజ్ అవుతాయి సినిమాలు. మూవీ గురించి చెప్తారా మీరు? మూవీలో యాక్చువల్గా ఇందులో ఆర్టిస్టులు వచ్చేసి దగ్గర ఒక 22 మంది చేస్తారమ్మా. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్. ఇప్పుడు రఘుబాబు గారు చేస్తారు, ఆయన దిల్కుష్ బాబాగా ఆయన క్యారెక్టర్ ఆయన చేస్తాడు. ఇంకోటి హీరోయిన్ చేస్తుంది. హీరోయిన్ అంటే ఆ అమ్మాయి ఏంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలా చేసింది, మన హర్రర్ ఎలా చేసింది, యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా చేసింది. నా క్యారెక్టర్ ఏంది, డిసిపి శివకుమార్ నా క్యారెక్టర్ పేరు. నా డిసిపి శివకుమార్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే ఒక అన్యాయాన్ని ఎదిరించి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాను కథలో, ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాము, ఏం ట్రాన్స్ఫర్ అయ్యాము, ఇలా మొత్తం ఉంటుంది కథ ప్రకారం. మనం అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా మనం ఇది చేస్తూ ఉంటాము. ఇకపోతే నెక్స్ట్ ఇంకో క్యారెక్టరైజేషన్. ఇందులో మెయిన్ ఆఫ్ ఆల్ నాకు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టరైజేషన్స్ అంటే పాప క్యారెక్టరైజేషన్. అదే అడగబోతున్నాను, పాపతో ఎట్లా చేయించారు, ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తారా? అస్సలు ఆ నెంబర్ 1 ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారంటే పాప ఏం చెప్పాలి, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరన్నా ఉన్నారు అంటే పాప ఏం చెప్పాలి. నేను ఒకసారి డైలాగ్ చెప్పాను అంటే అల్లుకుపోయేది. ఇందులో మీరు ట్రైలర్ లో చూసే ఉంటారు, పాప పాలు తాగే సీన్ అవును లాస్ట్ లో వస్తుంది.
ఇది హైలైట్ సినిమా. అవును ఎందుకంటే సెన్సార్ ఆఫీసర్ కూడా ఈవెన్ సెన్సార్ వాళ్ళు కూడా భయపడి అవును తగ్గించండి అని అన్నారు. అవును సార్ తగ్గించండి సార్, దానికి ఏ సర్టిఫికేట్ రావడానికి కారణం కూడా అదే. అదే చాలా దగ్గర కెమెరా దగ్గరికి వచ్చేసి పాలు తాగుతూ ఉంటుంది. అవును. సో అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది అని అన్నారు నాతో యాక్చువల్ చాలా మంది. సో నో ప్రాబ్లం, కొంచెం ఉందంటే హర్రర్ అన్నాక కొంచెం భయపెట్టాలి. అవును అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా హారర్ మూవీకి సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటేనే మనకి అది బాగుంటది. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సో సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కడ చేయించారు, ఎవరితో చేయించారు? ఎస్ఎఫ్ఎక్స్ మన ప్రదీప్ అని ఆల్రెడీ నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాడు, బాగా చేశాడు ప్రదీప్. ఇంకా దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ ఏంటంటే చిన్న గారు అని చెన్నై, మీకు తెలిసే ఉంటుంది అందరు, చిన్న ఆయన ఎస్ చిన్న గారు. అసలు ఆయన అయితే ప్రాణం పెట్టి చేశాడు సినిమాకి. మీకు ఇంటర్వెల్ బ్యాంక్ లో 100% భయపడతారు, అంత బాగా చేస్తారు. నీకు సెకండ్ హాఫ్ కావచ్చు, ఇంటర్వెల్ బ్యాంక్ కావచ్చు, ఏదైనా సరే వాట్ ఎవర్ మేబీ. సినిమా పై మిక్సింగ్ కూడా రాజశేఖర్ గారు సీనియర్ మోస్ట్ ఆయన చేశాడు. ఎక్కడ టెక్నికల్ గా ఆర్టిస్టుల్ గా మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా చేస్తాను. అంటే మీరు ఇంత ధైర్యంగా పాన్ ఇండియా లెవెల్లో ఒక ఫస్ట్ మూవీని తీసుకురావడానికి కారణం ఏంటి? అంటే అంత ధైర్యం ఎట్లా అని? కథ నాకు దొరికిన కథ లాంటిది. ఆ కథన ప్రకారమే నేను కథనం వెళ్ళాను అనమాట. ఇందులో ఇంకో క్యారెక్టరేషన్ గురించి చెప్పలేదు మీకు. అఘోరా క్యారెక్టర్ చేస్తారు అయ్యప్ప సార్. ఆయనైతే ఆ క్యారెక్టర్ కి ఇక సాక్షాత్తు పరమేశ్వరుడు దిగొచ్చడం లేపు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలు అన్నిటికి మించి 45 నిమిషాలు సీజీ ఉంటుంది మూవీలో. సీజీ చాలా అద్భుతంగా తీస్తాం అనమాట. 45 నిమిషాలు ఉంటుంది మూవీలో, 45 మినిట్స్ పాటు సీజీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఎవరైనా సరే, ఏ ప్రేక్షకుడైనా సరే సెకండ్ హాఫ్లో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కళ్ళనీళ్ళు తుడుచుకొని బయటకు వస్తాడు. ఇది ఛాలెంజ్. మేము దూతా మీడియా ద్వారా ఇంకో ఛాలెంజ్ కూడా చేస్తున్నాం. ఎవరైనా సరే మన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా సరే సినిమా నాకు నచ్చలేదు, సినిమా నాకు బాగలేదు, సినిమా నాకు బోరు కొట్టింది అంటే మీ టికెట్ డబ్బులకి నేను ట్రిపుల్ అమౌంట్ ఇస్తా. చూసుకోండి. ఇంకా నచ్చలేదు అంటే ట్రిపుల్ అమౌంట్ ఇస్తారంట. నచ్చలేదు, మాకు ఈ విధంగా నచ్చలేదు సినిమా, నాకు ఏ విధంగా ప్రాబ్లం అయింది ఈ సినిమాలో, మాకు ఈ సినిమా ఎక్కలేదు, ఈ కంటెంట్ ఎక్కలేదు, దీనిలో ఏమి లేదు, క్లైమాక్స్ ఎపిసోడ్ మాకు నచ్చలేదు అంటే నేను టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. మీకు 3 రెట్లు ఇస్తాను. మీరు 100 రూపాయలు టికెట్ పెట్టుకుంటే 300 రూపాయలు నేను తిరిగి ఇచ్చేస్తాను. మేము వెయిటింగ్ సార్ మూవీ ఎప్పుడు వస్తుందని. ఎందుకంటే సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ కింద చెప్తున్నాను అంటే కథలో బలం ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క ఆడియన్ను కళ్ళనీళ్ళు పెట్టుకొని మళ్ళీ చెప్తున్నా కళ్ళనీళ్ళు పెట్టుకొని బయటకు వెళ్తాడు. ఎక్కడ కూడా 45 నిమిషాల పాటు గోడకి మేకు కొడితే మనిషి ఎలా ఉంటాడో తల తిప్పకుండా సినిమా చూపిస్తున్నా. ఛాలెంజింగ్ ఇది 100%. 45 మినిట్స్, లాస్ట్ 45 మినిట్స్ ప్రతి ఒక్క ఆడియన్ను అలానే చూస్తాడు తప్ప తలవడి అలా తిప్పాడు. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశాను మూవీలో నీకు సెకండ్ హాఫ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కథ కనిపెట్టమన్నాం కదా, ప్రీ క్లైమాక్స్ వరకు కథే తెలియదు ఎవరికి. ఓకే, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు మూవీ గురించి. అవును, ప్రీ క్లైమాక్స్ వరకు కథ తెలియదు ఎవరికి. సినిమా చూస్తున్నంత వరకు కూడా కథ ఏంటనేది ప్రీ క్లైమాక్స్ వరకు తెలియదు. ఈ కథ ఏంటని ఆసక్తిగా అప్పుడుదా చూస్తూనే ఉంటారు. ప్రీ క్లైమాక్స్ లో కథ రివీల్ అయిన తర్వాత ఓహో ఇదా కథ, దీనికి క్లైమాక్స్ లో సొల్యూషన్ ఏమి ఇస్తారు అనే కథని మనం రేకెత్తించి మంచి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తాం అన్నమాట కథలో. ఇప్పుడే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు సార్. ఏంటి ఈ స్టోరీ, ఎర్రచీర ఏంటి, ఎర్రచీర టైటిల్ ఎందుకు పెట్టారు, ఆ పాప ఏంటి అని చెప్పి ఇవన్నీ తెలుసుకోవాల్సి అంటే మూవీ చూడాల్సిందే. మూవీ ఎప్పుడు వస్తుంది? మే నెలలో రిలీజ్ అని ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా May 2nd వీక్ ఆర్ 23rd, ఈ 2 డేట్లు ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్గా మాది IPL ఉన్నాయి కదా, ఇవన్నీ కలెక్షన్స్ బాగా డల్ ఉన్నాయి. సో ఆడియన్స్ కూడా ఈ సమ్మర్లో మిస్ కాకుండా 99% May 9th లేదు అంటే May 23rd రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నాం అనమాట. సమ్మర్ రిలీజెస్ ఎక్కువ ఉంటాయి కదా సార్, అప్పుడు ఏమన్నా ఇబ్బంది? నాకు ఎంత పెద్ద కాంపిటీషన్ నాకు నష్టం లేదమ్మా, నేను కాంపిటీషన్కి భయపడినా. సో కాంపిటీషన్ భయపడి IPL మ్యాచ్లు భయపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉంది ఇండస్ట్రీలో. గత 1 month నుంచి లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాలు ఏంటి, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కావచ్చు, నెక్స్ట్ ఓయిదుల 2 కావచ్చు, ఏదైనా సరే పాపం కలెక్షన్స్ ఎక్కడ లేవు. కంటెంట్లు బాగున్నాయి, కలెక్షన్స్ లేవు. కంటెంట్ బాగుంది, కలెక్షన్స్ లేవు. ఏం చేస్తాం మరి, ఇండస్ట్రీలో అలా ఉంది పరిస్థితి. ఈ వారం రిలీజ్ అయిన పరిస్థితి, ఈ వారం కూడా సినిమాలు బాగున్నాయి, కలెక్షన్స్ లేవు. ఏం చేస్తాం ఇప్పుడు, రిలీజ్ చేసుకుని ఏం చేసుకుంటాం? కలెక్షన్స్ లేనప్పుడు నేను OTT సినిమా తీయలే కదా. కానీ మీరు మాట్లాడేదంతా చూస్తుంటే ఫస్ట్ మూవీ చేసినట్లు లేదు, చాలా ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నట్లుగా ఉంది. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? మూవీ ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా? నేను 20 years నుంచి చేశాను. నేను తమిళ ఇండస్ట్రీలో చేశాను, తమిళ ఇండస్ట్రీలో మనోబల గారిది చేశాను, కొన్ని మూవీస్ చేశాను, తెలుగు సినిమాలు కొన్ని చేశాను, అసోసియేట్ కో డైరెక్టర్గా చేశాను.
బేసిక్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్. కొంతమంది హీరోల చుట్టూ తిరిగిన తర్వాత వాళ్ళు డేట్లు ఇవ్వడం చేత నేను హీరోగా చేయాల్సి వచ్చింది సినిమాలో. ఇలా కొన్ని ఫేస్ చేసి వచ్చాం అనమాట ఇండస్ట్రీలో. దట్స్ ఇట్. ఇంకోటి, ఈ ఎర్రచీర మీకు ఏదైతే నేను చెప్పానో ఎపిసోడ్ చెప్పానో 100% ప్రతి ఒక్క ఆడియన్కి కూడా గుండెలో బరువెక్కిన గుండెతో బయటకు వెళ్తారు. అది మాత్రం పక్కగా చెప్తున్నాను మూవీలో. ఎందుకంటే సినిమా కంటెంట్ అలా ఉంటుంది, కథా విధానం అలా ఉంటుంది. పాప మదర్ క్యారెక్టర్ ఏడిపించేస్తారు సినిమాలో. మంచి వ్యక్తిగతంగానే ఇంకా మా ప్రమోషన్స్ చూస్తున్నారుగా. ఎర్రచీర ఈ స్థాయికి రావడానికి కారణం కూడా సురేష్ కొండెట్టి గారు. ఎందుకంటే ఆయన ఎఫర్ట్ అంతా మన మూవీలో పెట్టాడు. బాగా ప్రమోట్ చేస్తున్నాడు, అన్ని చోట్ల ఇది చేశాడు అనమాట. ఓకే సార్, ఇంకా మూవీ గురించి చెప్పండి. మూవీ గురించి ఏం లేదమ్మా, ఇది యాక్చువల్గా మంచి సమ్మర్లో రిలీజ్ అవుతుంది మూవీ. ఈ 100% మంచి సక్సెస్ ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాడు, వెంకటేశ్వర స్వామిని. ఇంకా పోతే ప్రతి థియేటర్లో కూడా నెంబర్ ఆఫ్ థియేటర్లు 300 థియేటర్లు మినిమం రిలీజ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటాను. మంచి మూవీ, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ప్రతి ఒక్కరు చిన్నలు పిల్లలు పెద్ద పిల్లలు అందరూ రావాల్సిన సినిమా ఎర్రచీర. మీరు ఎక్కడ కూడా మీరు చూస్తున్న 2 గంటల 10 నిమిషాల నిడివి సినిమా, మీ 2 గంటల 10 నిమిషాల నిడివిలో ఎక్కడ కూడా సినిమా అనేది బోరు కొట్టకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ క్లైమాక్స్లో పిండేసే క్లైమాక్స్ని చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చమ్మా మూవీలో. ఓకే సార్, ఇంకా ఇది ఎన్ని లాంగ్వేజెస్లో వస్తుంది సార్ మూవీ? ఇది తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 లాంగ్వేజ్లు చేస్తున్నాం. హిందీ కూడా ప్లాన్ చేస్తున్నాం. మల్టిపుల్ లాంగ్వేజ్లో మూవీ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ తెలుగే ప్లాన్ చేస్తున్నాను. చూస్తున్నాను అనమాట, సైమల్టేనియస్ ఒకే దాంట్లో చేద్దామా లేదా ఎలా చేద్దామని ఆలోచనలో చేస్తాను. ఒకసారి మనకి తెలుగులో రిలీజ్ అయిన తర్వాత మిగతా లాంగ్వేజెస్లో వస్తుంది, అది చూస్తున్నా. తెలుగు తమిళ కన్నా ఒకటేసారి ప్లాన్ చేద్దామా లేదా అన్ని వాడేసా చేద్దామని ఆలోచనలో ఉన్నాను. ఎనీహౌ ఏదైనా సరే మే నెలలో రిలీజ్ అయిపోద్ది మూవీ. అయితే డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదమ్మా. త్వరలో మీడియా ముఖంగా డేట్ ఫైనల్ చేసి చెప్తాం. ప్రమోషన్స్ అయితే రెక్కొట్టేస్తున్నారు కొత్త కాన్సెప్ట్స్ తోటి. 100% సినిమాలో జనాలలో ఎర్రచీర పోస్టర్ పడంగానే 100% ఒకసారి వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలా, ఆ ఇంట్రెస్ట్ అయితే నేను క్లియర్ చేయాలా. ఎందుకంటే ఆ క్రియేటివిటీ నేను చేయాలి. ఎందుకంటే నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నాను. మా సపోర్టింగ్ నాకు మా డైలాగ్ రైటర్ కావచ్చు, డైలాగ్ రైటర్ గోపిమలపుత్ర డైలాగ్స్ బాగా రాశారు. మా కో డైరెక్టర్ నవీన్ గారు కానీ, మా కొరియోగ్రాఫర్ అజయ్ శివశంకర్ మాస్టర్ అబ్బాయి బాగా చేశాడు. నాతో ముద్దు సాంగ్ 36 ముద్దులు పెట్టించాడు. బాగా చేశాడు సాంగ్ని. నాకు దాంట్లో మంచి హైలైట్ సాంగ్ ముద్దు సాంగ్ అవుతుంది. మంచి ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ముద్దు సాంగ్ని. ఎందుకంటే మీ ఫస్ట్ నైట్లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా చెప్తున్నాను. నెక్స్ట్ మూవీ పరంగా కానీ ఏది పరంగా టెక్నికల్ పరంగా కానీ అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. మా సీజీ టీం కావచ్చు, నెక్స్ట్ మా టెక్నికల్ టీం కావచ్చు, ఇంకా నాకు మిత్రులు చాలామంది ఉన్నారు. మా రమేష్ రైటర్ గోపిమలపుత్ర అని నా ఫ్రెండే, యాక్చువల్ బాగా రాస్తాడు, అది మంచి రైటర్. డైలాగ్ వర్షన్ ఆయన రాశాడు. దీనికి మూల కథ అని ఫస్ట్ మనకి ఎవడైతే మన చింతల్లో జరిగిన స్టోరీని చెప్పింది మధు అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. మధు అతను రైటరు. ఇది ఒక రైటర్, యాక్చువల్గా ఒరిజినల్ రైటరు. దీనికి మధు ఫస్ట్ చేశాడు, అంటే స్టోరీ పరంగా నాకు సపోర్ట్ చేసింది. అంటే ఇలా చేద్దాం సార్ అని చెప్పేసి గోపిమలపుత్ర డిస్కస్ చేసి స్క్రీన్ ప్లే బలంగా నాకు కూర్చున్నాడు. నెక్స్ట్ క్లైమాక్స్ విషయంలో వచ్చేసరికి నాకు మురళీ రమేష్ అనేసి మా మిత్రులు ఉంటారు, మన డైలాగ్ రైటర్స్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మా ఇంకొక మిత్రుడు బాలకిషోర్ అని ఉంటాడు, వీళ్ళంతా కలిసి నాకు సపోర్ట్ చేసి ఒక మంచి ఇది చేశారు. మా డిఓపి గురించి చెప్పాలి. మా డిఓపి చందు యాక్చువల్ తను ఫస్ట్ సీరియల్ నుంచి వచ్చినా కూడా చాలా అద్భుతంగా తీశాడు. ప్రతి సీన్ కూడా అద్భుతంగా ఒక దృశ్య కావ్యంలా ఉంటుంది అనమాట. సో మంచి టెక్నీషియన్లతో నేను వర్క్ చేయడం జరిగిందమ్మా. మా ప్రమోద్ పులిగిల్ల కావచ్చు అందరూ. ఇప్పుడు ప్రజెంట్ కూడా మాకు ప్రమోషన్స్లో అందరూ డిజిటల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు నాకు. ఈ ప్రమోషనల్ ఐడియాస్ ఎవరివి సార్? మీవేనా? నా ఓన్ ప్రొడక్షన్, నా ఓన్ ప్రమోషన్సే. మనకి ఒక్కొక్కరిలో ఒక్కొక్క డిజిటల్ ప్రమోటర్ని పెట్టాను. ఒక్కొక్కరిలో కొంతమంది ఫ్రెండ్సే. ఇప్పుడు ఇందాక చెప్పాను మా నెల్లూరులో రావురు వెంకట నా మిత్రుడు, అతను కూడా ఫుల్ అసలు నెల్లూరు అయితే హల్చల్ అవుతుంది సినిమా. నా నెల్లూరే నా ప్రాపరు. సో నెల్లూరులో హల్చల్ అవుతుంది మూవీ. మంచి ఓపెనింగ్ తీసుకొస్తని నేను భావిస్తున్నాను. ఇంకా కాంటెస్ట్ గురించి బాగా వైరల్ అవుతుంది, మీడియా వాళ్ళకి కూడా ఇచ్చున్నారు. అవునమ్మా. సో దాని గురించి చెప్తారా? ముద్దు సాంగ్ అప్పుడు నేను రామానాయుడులో ముద్దు సాంగ్ రిలీజ్ చేసాము. అప్పుడు మా సురేష్ కొండెట్టి గారు మేము కలిసి మీడియా వాళ్ళు కూడా ఏమన్నా ఇద్దామని ఆలోచించి
ఎన్ని ముద్దులు పెట్టారో సాంగ్ లెక్కేసేసి ముద్దు సాంగ్ పైన కౌంట్ చేసి చిన్న కాంట్రా బాగా ఎంజాయ్ చేసాం. మీడియా వాళ్ళు కూడా శారీస్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. రేపు రిలీజ్ అప్పుడు కూడా థియేటర్లో శారీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి షోకి ఒక శారీ ఉంటుంది అనమాట. మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి శారీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి షోలో ఉంటాయి శారీస్ అనేవి. ఆ రిలీజ్ అయిన 3 days వరకు కొంచెం మంచి చీరలు చూసే విధంగా, లేడీస్ అందరూ చీరలు చూసే విధంగా, ఫ్యామిలీస్ అందరితో పాటు వచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. అది సో మీ నెక్స్ట్ మూవీస్ ఏమున్నాయి సార్? యాక్చువల్గా ఇందులో నేను పోలీస్ ఆఫీసర్గా చేశాను. నెక్స్ట్ ఇంకొక మూవీ ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే గిద్దలూరు పోలీస్ స్టేషన్ అనేసి ఒక మంచి పీరియాడిక్ బాగుంటుంది కదా, ఒక మంచి రియల్ స్టోరీని తీసుకొని చేస్తున్నాము. ఇందులో పోలీస్గా చేస్తున్నాను. జోయల్గా ఉంటుంది. అంటే రాజకీయ నాయకుల మీద పోలీసుల పెత్తనం ఏంటి అనే దాని మీద కాన్సెప్ట్ అనమాట. ఇలా డైరెక్షన్ కమ్ హీరో, దానికి డైరెక్షన్ కమ్ హీరో మంచి క్యాస్టింగ్ పెట్టి ప్లాన్ చేస్తాం. తెలుగు కన్నడ, బేసికల్లీ కన్నడలో నాకు బాగా ఆడతాయి మూవీస్. సో నాకు కన్నడ, తెలుగు, కన్నడ 2 ప్రాజెక్ట్స్ నేను సైమల్టేనియస్గా చేస్తాను అనమాట. ఇంకోటి ఊచకోత అనే ఇంకో కథ అవుతుంది. అది రాయలసీమ బ్యాక్డ్రాప్. అది ఈ 2 సైమల్టేనియస్ నడుస్తాయి షూటింగ్స్. ఈ 2 సైమల్టేనియస్. ఊచకోత అనేసి మన సీతయ్య టైప్లో ఉంటుంది. రాయలసీమ బ్యాక్డ్రాప్ కాన్సెప్ట్ ఉంటుంది. కంప్లీట్ రాయలసీమ బ్యాక్డ్రాప్లో చేస్తాం అనమాట. ఓకే సార్, ఐ విష్ యూ ఆల్ ద లక్ సార్. ఈ మూవీ అండ్ ఎర్రచీర అండ్ అంబిక 2 కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.